లాక్డౌన్, ఎక్కడికో సభలకు వెళ్ళిపోవాలి ఆలోచిస్తున్నారా? వాటారా? శంకర్రావు వచ్చాడు అనడం లేదు, రాంబాబు వచ్చాడు అనడం లేదు, ఆనందరావు వచ్చాడు అనడం లేదు, యేసుక్రీస్తే వచ్చేస్తున్నాడు, మెస్సయ్యే వచ్చేస్తున్నాడు అని ఎందుకు అంటున్నారు? 2000 సంవత్సరాల క్రితం అండి చెప్పింది. ఇప్పుడు మెస్సయ్య వస్తారా? ఆ కాలం ముందు ఎవడనను ఇదిగో ఇక్కడ క్రీస్తు ఉన్నాడని అక్కడ క్రీస్తు ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి, నమ్మకండి. నా గురించే పుకార్లు, నేనే వచ్చానని అంటారు. మెస్సయ్య, క్రీస్తు మెస్సయ్య, యేసు వస్తున్నాడని, అవును యేసు వస్తున్నాడని అంటున్నారు. ఇవన్నీ జరగడం లేదంటారా? రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఇవి కావంటారా? ఇవి నిజం కాదంటారు? చెప్పండి. 24వ వచనం, 28వ వచనం చూడండి. 28వ వచనం, 27, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడును, అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. మనుష్య కుమారుని రాకడ కూడా ఉంటుంది. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. పీనుగు ఎక్కడ ఉన్నదో, మనుష్య కుమారుని రాకడకు ముందు యావత్తు ప్రపంచము పీనుగులతో, శవాలతో, శవాలు శవాలు శవాలు. బా, ఎంతమంది చచ్చిపోయారండి ఈరోజుకి? లక్షల మంది. యావత్తు ప్రపంచంలో లక్షల శవాలు. అమెరికాలో శవాలు, స్పెయిన్లో శవాలు, బ్రిటన్లో శవాలు, ప్రతి దేశంలో శవాలు శవాలు శవాలు. కరోనాతో చచ్చిపోయిన వాళ్ళు. ఇటలీలో శవాలను పూడ్చలేక చచ్చిపోతున్నారు, కాల్చలేక, పట్టుకుంటే భయపడిపోతున్నారు. శవాలు శవాలు, పీనుగు. యేసు రాకముందు యావత్తు ప్రపంచం అయిపోతుంది. పీనుగు ఎక్కడ ఉన్నదో, పీనుగు. 2000 సంవత్సరాల క్రితం బైబిల్ చెప్పిన, యేసు చెప్పింది ఇప్పుడు జరుగుతుంది. బైబిల్ నమ్మవలసినదే. ఇన్ని చెప్పిన మగాడు ప్రపంచంలో ఎవరు లేదు, యేసు తప్ప. ఇన్ని చెబుతున్నవి ఇప్పుడు చెబుతున్నావు కాదు, 2000 సంవత్సరాల క్రితం. ఈ బైబిల్ వ్రాయబడింది ఇప్పుడు కాదు, ముద్రణ యంత్రం కనుగొన్నప్పుడు. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఇవి వ్రాయబడినవి ఇప్పుడు జరుగుతున్నవి అంటే యుగాంతము కాదంటారా? దగ్గర పడుతుంది కాదంటారా? యేసు రాకడ సమీపమవుతుందని కాదంటారా? బైబిల్ చెప్పిన భవిష్యత్తు అబద్ధం అంటారా? బైబిల్ మత గ్రంథం అంటారా? దేవుడు రాసిన దైవ గ్రంథము కాదంటారా? ఎవడు ఒప్పుకోవడానికి వీలేదు, కాదనడానికి వీలేదు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఇది నిజముగా దైవ గ్రంథం అని ఒప్పుకొని తీరాలి. ప్రియులారా, పీనుగు ఎక్కడ ఉన్నదో గద్దలు అక్కడ పోగవును. అబ్బా, యేసు చెప్పింది జరగడం లేదండి. ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యుద్ధ ఉన్న 7 తెగుళ్ళు, 7 తెగుళ్ళు సమాప్తి యగు వరకు. 7 తెగుళ్ళు. కరోనా వైరస్ మారిపోతుంది. మరొక రకంగా 32 రకాల మారుతుందట. 33, 34. ఏంటి తెగులు? ఏంటి తెగులు? ఇలా రూపాంతరం చెందడం ఏంటి? సంపూర్ణంగా తెగుళ్ళు. దేవుని నమ్మని వానికి, యేసు సువార్త లోబడని వానికి, నమ్మని వానికి శిక్ష విధింపబడాలి. ప్రపంచంలో ఎందరినో నమ్మే నీవు అక్కని, తమ్ముణ్ణి, చెల్లిని, ఫ్రెండ్స్ని, లోకంలో మానవుల్ని నమ్మే యావత్తు ప్రపంచంలో దేవుణ్ణే ఎందుకు నమ్మలేకపోతున్నారు? సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే అని ఎందుకు గుర్తించలేకపోతున్నావు? ఇంటికి ఒకే తండ్రి అట, ఈ కుటుంబానికి ఒకే తల్లి అట. తల్లి ఒక్కరే, తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కరే అని నమ్మలేకపోతున్నావు. చూసావు? నీలాంటి వాళ్ళ మీదకి దేవుడు తెగుళ్ళు పంపించాలంటారా వద్దంటారా?
ఎంతకాలం ఆయన ఎదురు చూడాలి? ఎంతకాలం సహించాలి? వాళ్ళ అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే ఏమంటున్నాడు తెలుసా ఆయన? ఏంటి వాళ్ళని చంపేయాలండి, కోర్టుల చుట్టూ తిప్పకూడదండి, వాళ్ళు చచ్చిపోతానండి, మాకు మనశ్శాంతి, ఆ అమ్మాయికి కూడా నన్ను చనిపోయిన ఆమెకు కూడా మనశ్శాంతి ఉంటుందండి. అబ్బా, ఒక బిడ్డను పోగొట్టుకున్నందుకు, అంత క్రూరంగా చంపినందుకు, రేప్ చేసినందుకు నీకే అంత కోపము పగ ఉంటే దేవుడికే ఉండాలి. నమ్మనందుకు దేవుడు ఏం చెయ్యాలి? నీ తల్లిని అమ్మా అని అనకపోతే తల్లి ఏం చేస్తుంది? నీ తండ్రిని తండ్రి అని పిలవకపోతే నీ తండ్రి ఏం చేస్తాడు? అందుకే దేవుడు అంటున్నాడు, ఏమని రాశాడో చూడండి. ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి అగు వరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలకపోయెను. చర్చెస్కి ఇంకెవరు వెళ్ళడానికి వీలేదు, ఎక్కడ కూడుకోవడానికి కుదరదు. ఆలయములో ఎవడు ప్రవేశింపజాలకపోయెను. ఎక్కడ సభలు పెట్టకూడదు అంటున్నారు, ఎక్కడ గుమ్ముకూడదు అంటున్నారు, ప్రార్థనలు జరగకూడదు, సినిమా హాల్స్లో అవన్నీ ప్రజలు వెళ్ళకూడదు, షాపింగ్ మాల్స్లో ప్రజలు తిరగకూడదు, గుంపులుగా